ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి శ్రీ హిందూ కళాశాలలో ప్రణీత్ అనేటువంటి వ్యక్తి బీటెక్ 3వ సంవత్సరం చదువుతున్నాడు. అయితే గత 2 నెలల క్రితము తనకు ఒక యాక్సిడెంట్ అయ్యి కాలుకు సర్జరీ జరిగి గత 2 నెలల కాలంగా కూడా కాలేజీకి వెళ్ళలేదు. తర్వాత కాలేజీకి వెళ్ళి నాకు ఇలా జరిగిందండి అని చెప్పగా యాజమాన్యం ఖచ్చితంగా మీరు కండోనెన్స్కి సంబంధించినటువంటి ఫీజు కట్టాలని చెప్పగా సో నిన్న 2 రోజుల క్రితం కాలేజీకి వెళ్ళగా 40 నిమిషాల నుంచి గంట సేపటి వరకు ప్రణీత్ని అలాగే యాజమాన్యం నిల్చోబెట్టి తనని అవస్థకు గురి చేసినట్టుగా చెప్తా ఉన్నారు. సో అయితే ఇదంతా కూడా జరిగిన తర్వాత ప్రణీత్ కొంత మానసిక క్షోభకు గురయ్యి తోటి విద్యార్థుల ముందు ఇదంతా జరగడంతో కొంత అవమానంగా భావించి ఇంటికి వచ్చి నిన్న ఇటు హయత్ నగర్లో తను ఉండేటువంటి ఇంట్లో తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో చూసి ఉరి వేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇటు ఉస్మానియా మార్చరీకి కూడా తన మృతదేహాన్ని తరలించి పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ప్రణీత్ తల్లిదండ్రులు ఉన్నారు. అసలు చనిపోయే ముందు ప్రణీత్ ఏమైనా చెప్పాడా, ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది అనేది అడుగుదాం. అసలు అన్న, ప్రణీత్ చనిపోయే ముందు మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడా, అంటే కనీసం కాల్ చేసి చెప్పాడా? అసలు ఎందుకు తను ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది? కాలేజీ యాజమాన్యం మీరు ఫీజు కడతా అన్నా కూడా ఎందుకు ఇలాంటి డిసిషన్ తీసుకున్నారు? కాలేజీ యాజమాన్యం ఫ్రైడే రోజు మా బాబు ఫోన్ చేసిండు, మీ పేరెంట్స్ తోటి మాట్లాడిపి లేదంటే రమ్మాను అని అంటే మా పేరెంట్స్ ఊర్లో ఉన్నారు సార్ జగిత్యాల దగ్గర, ఇప్పుడు రాలేరు సార్ అంటే ఆ సారు ఫోన్ ఇచ్చినాక మాట్లాడి బాబు నువ్వు రేపు నువ్వేమైతావు ప్రణీత్కు అన్నాడు. డాడీని సార్ అని చెప్పిన. డాడీని సార్ అన్నాక మీ రేపు పొద్దున 10 గంటలకు ఇక్కడ ఉండాలి నువ్వు అంతే అని అన్నాడు. అన్నాక సార్ నేను జగిత్యాల దగ్గర దూరం సార్, ఊర్లో ఉన్నా, నేను డబ్బుల కోసం వచ్చినా, నేను మండే పొద్దున వస్తా సార్, నేను రేపు పొద్దున అంటే నేను రాలేను సార్, డబ్బులు నాకు ఇక్కడ వచ్చేది ఉంది, నేను డబ్బులు తీసుకొని మండే పొద్దున వచ్చి కలుతా సార్, మీరు అన్ని ఇబ్బంది పెట్టకండి సార్, హాల్ టికెట్ ఇవ్వండి సార్ ప్లీజ్ సార్ అని ఎంత రిక్వెస్ట్ చేసినా ఇయ్యలేదంట. ఇయ్యాక ఏవో కృష్ణమూర్తి సార్ అని ఆయనకి కాలు నిలబడరాదు. అసలు ఏమైంది? యాక్సిడెంట్ జరిగింది అంటుండ్రు, ఎట్లా జరిగింది? దాని తర్వాత మరి కాలేజీకి వెళ్లకుండా కూడా యాజమాన్యంతో మాట్లాడారు. ఆ మెడికల్ సర్టిఫికెట్లు తీసుకెళ్ళినా కూడా ఎందుకు ఒప్పుకోలేదు వాళ్ళు? బైక్ మీద రాగా వేరే పక్కకున్న బండికి గుద్దుకున్నాడు. ఈ మోకాల్లో నరానికి 2 నరాలు కట్ అయినాయి అన్నారు. మా ఊరికి జగిత్యాల కూడా తీసుకెళ్లిపోయి స్కానింగ్ చేసినాం. ఇక్కడ కూడా ఇదేం హాస్పిటల్ యాక్సిడెంట్ అయినాక వాళ్ళకు శ్రీకార్ హాస్పిటల్కు పడ్డ రోజు తీసుకెళ్ళినాం. ఇక ఆడ స్కానింగ్ ఏం చేయలేదు కానీ ఇంటికి తీసుకొచ్చినాం. మీకు ఆడ డబ్బులు పెట్టగా తీసుకొచ్చి మా ఊరు అయితే బాగుంటుంది కదా జగిత్యాలని అక్కడికి తీసుకెళ్ళినాం. తీసుకెళ్ళి స్కానింగ్ చేస్తే ఒక నరం, చిన్నగా ఒక నరం 2 కట్ అయినాయి, సర్జరీ చేయాలి అవి అన్నాక ఇక ఇంట్లోనే ఉన్నాడు. సర్జరీ చేయించుకోవాలి కొద్ది రోజులలో అన్నాక ఇంటికాడనే ఉన్నాడు. ఇంటికాడనే ఉండి 1 నెల కంప్లీట్గా పోలేదు కావచ్చు. తర్వాత ఊరికే తీసుకెళ్ళినాం కదా, ఊర్లో పోయి 10-15 రోజులు సర్టిఫికెట్స్ కూడా తీసుకెళ్లాడు అని చెప్పి అంటా ఉన్నారు. ఆ మెడికల్ సర్టిఫికెట్లు తీసుకెళ్ళినా కూడా ఎందుకు మరి కాలేజ్ యాజమాన్యం ఒప్పుకోలేదు? ఆ ప్రిన్సిపాల్ సార్ కూడా రిక్వెస్ట్ లెటర్ రాసిండు. రాస్తే ఒక అమ్మాయి రాసిందంట. రాసి రిక్వెస్ట్ లెటర్ ప్రిన్సిపాల్ కూడా ఎండ్ ఆఫ్ చేశాడు, ఉంది లెటరు. ఎండ్ ఆఫ్ చేసినాక ఏవో కృష్ణమూర్తి సార్ అనేట ఆయన మాత్రమే ఇన్ని కావాలని సార్ 42% కూడా మీరు హాల్ టికెట్ ఇచ్చారు, ఆయనకి 5,000 అన్నారు, నాకు 5,000 అంటారు, ఇట్లా నేను కట్టా సార్, నేను ఇట్లా దీనివల్ల ఉన్నా సార్ అని అన్నందుకు వాడి గురించి మాట్లాడుతున్నావురా, నువ్వు బాగా మాట్లాడుతున్నావురా అని అన్నాడంట. అని ఈయన తీసుకెళ్లిపోయి రూమ్లోనే నిలబెట్టాడంట. నిలబెడితే మినిమం 30 నుంచి 40 నిమిషాల దాకా నిలబెడితే ఇట్లా వాటర్ గారిపోతున్నాయంట. అట్లా వచ్చిండంట కిందికి. ఇక అందరు చూస్తుంటే ఆయనకి ఇక ఏమనిపించిందో, ఇక గిల్టీ ఫీల్ అయినా వాడు తెల్లారు పోలేదు. సాటర్డే రోజు కాలేజ్కి వెళ్ళారు, ఇటుకి చేసిండు. డబ్బులు వచ్చినాయడా అన్నాడు. ఫీజుకి వచ్చినాయంటే వచ్చినాయరా, ఇప్పుడు వడ్డు వంట కొడతా, 1,00,000 రూపాయలు అయితే ఇప్పుడు వడ్డు వంట కొడతారా, 1,00,000 అవుతాయి కదా, 1,50,000 దాకా వచ్చినట్టే, 1,00,000 ఇప్పుడు కొడతారా కొడతారా అలాగా యాప్లో కట్టడు అది కట్టదు అని ఇక అడుగుతుండు. నేను ఎందుకు కట్టాలని ఇలా లెటర్ రాసుకొని పోయినా వాటిడు ఉన్నానికి గద అడిగిండు, నాకు గద అడుగుతుండు. నేను తక్కువ చేయాలని లెటర్ రాసుకొని పోయినా, ఈ సర్టిఫికెట్లు పట్టుకొని పోయినా అని అన్నాడు. అన్నాక ఇక గదే ఆ రోజు మళ్ళా సార్ తోటి మాట్లాడితే, సార్ ప్లీజ్ సార్ ఆయనకి హాల్ టికెట్ ఇవ్వండి, అన్ని ఇబ్బంది పెట్టకండి అని కూడా చెప్తే నాతో 2-3 ముచ్చట్లు గింతే. ఈయన గంటల కొద్ది నీళ్ళు పెడతాడు, నాతోటి అదే మాట్లాడవచ్చు కదా, ఈ ఫీజు కట్టాలి బాబుకి ఇంత కట్టాలి,
అని అంటే నేను మండే మార్నింగ్ వచ్చి కడతా సార్ అని చెప్పిన. ఎగ్జామ్స్ కూడా ఉంది కదా సార్, నేను మండే మార్నింగ్ వచ్చి కడతా, నేను మండే అయితే రాగలుగుతాను సార్, ఇవాళ రేపు పొద్దున అంటే నాకు ఇక్కడ డబ్బులే కాచిన సార్ ఊరికి అని చెప్పిన. మా ఊరు దూరం సార్ అని చెప్పిన చెప్తానని. అయినా నాతో ఎక్కువ మాట్లాడలేక అంతే మాట్లాడి ఆయనకి ఇచ్చేసిండు ఫోను. సరే సార్ డాడీ అడిగి చెప్తానని ఇంటికి వచ్చేసిండు. ఇక రాత్రి అంతా ఏం ఆలోచించాడు, తెల్లారి ఓళ్ళే పొద్దంతా ఫుడ్ తినలేదంట, ఇంట్లోనే ఉన్నాడు. మా పాప కామినేని కాలేజీకి పోతుంది, వస్తుంది బిఎస్ నర్సింగ్. వచ్చినాక కూడా గప్పుడు ఏదో ఫుడ్ తెచ్చుకున్నట్టు ఇటు అమ్మకు ఫోన్ చేసిండట, అమ్మ వచ్చినాయి అని అంటే 1,00,000 అయినారా, ఇంకా 50 మేము ఎల్ఐసి పాలసీ క్లోజప్ చేసి తీసుకుందాం ఎందుకు, అది ఎప్పుడైనా తీసుకోవచ్చు 10 years తర్వాత అని అనుకున్నాం. అది కూడా ఇచ్చేసినాం, సైనింగ్ చేసి ఇచ్చేసినాం మాకు డబ్బులు కావాలని ఏజెంట్కు. మండే ఎన్ని వస్తాయని చెప్తా అని ఆయన అన్నాడు. అన్నాక ఈ సంతకాలు పెట్టి ఇచ్చి మేము సండే సాయంత్రం మార్నింగ్ వద్దాం కానీ సాయంత్రం వద్దాం అనుకున్నాం. మేము మా సొంత అన్న ఆ పాప కొద్దిగా సంబంధం చూసినాం, పొద్దునాడు పోయినాక సాయంత్రం అని వెళ్దాం అనుకున్నాం. మండేకి ఎట్లనే మార్నింగ్ ఉండాలాడా అనే ఉద్దేశంలో మేము ఫిక్స్ అయినాం. అయినాక సాటర్డే నాడు 2ంటికి ఫోన్ చేసిండు, డాడీ డబ్బులు అయినాయంటే 1,00,000 అయినాయరా, ఇంకా 50 అంటే ఇక వస్తాయి, అవి కూడా వస్తాయిరా అని చెప్పిన. కొట్టాలన్నాడు, అదే అద్దు డాడీ అది ఆ యాప్లో కట్టుడు అంటే నాకు తెలియదు అని ఇంకెవరో ఒక అబ్బాయికి అడిగిండు, ఆయన కాదు నీకే కదా, ఎవరికో క్లాస్మేట్కి అడిగిండు, ఈ యాప్లో ఎట్లా కట్టుడో తెలుసారా ఇదిరా అని అడిగిండంట. ఇక అదైతే టైం ఉంది కదా 2 రోజులకి 5,000కే టార్చర్ చేసిండు. అటెండెన్స్ కు సంబంధించిన ఫీజు ఏదైతే ఉందో ఆ కండోనేషన్ ఫీజు కోసమే ఇబ్బంది పెట్టారు. ఈ యాక్సిడెంట్ అయ్యి 40 రోజులు అవుతుంది, వాళ్ళు అటెండెన్స్ ఎట్లా చేస్తాడు, కాలేజీకి ఎట్లా వెళ్తాడు, ఎక్స్రే అన్ని పట్టుకెళ్ళిపోయాడు, రిపోర్ట్స్ ఏ హాస్పిటల్ ఇక్కడ జైతాలి, రిక్వెస్ట్ లెటర్ కూడా రాసుకొని తిరిగిండు. ఎందుకు తిరిగిండు, వాడు అట్లా ఉన్నాడు కాబట్టి కదా. అందరు కూడా చెప్పారు, ఇప్పుడు ఎస్ఐ గారు ఫోన్ చేస్తే కూడా చెప్పారు క్లాస్మేట్లు 40 రోజులు చూస్తానికి వచ్చారు కదా ఇంటికి, వాళ్ళందరూ కూడా చెప్పారు. రోజు మీతో ఏమైనా మాట్లాడా తను లాస్ట్ టైం ప్రణీత్? ఫోన్ చేసి మాట్లాడిండు, అమ్మ గిట్లా ఫీజు అడుగుతుర్రు, కంటైన్మెంట్స్ ఫీజు అది పైన వేసిర్రు, నాకు వేరే అబ్బాయికి పర్సెంటేజ్ తక్కువ వచ్చిన ఆయన కాల్ టికెట్ ఇచ్చిర్రు, నాకు ఇయ్యమన్నారు అమ్మ అని మాట్లాడిండు. అదే లాస్ట్ మాట, నాని రేపు తీసుకొని వస్తాం, సోమవారం కడదాం డబ్బులు అని నేను చెప్పిన, తొందరపడకని. నా కొడుకును పైకి కిందికి దింపిర్రు, కాలు నొప్పితోటి వాడిని 1 గంట సేపు నిలబెట్టిర్రు. మందిలో అట్టిగానే ఫీల్ అయ్యేటోడు, ఏమనుకున్నాడో ఏం చేసుకున్నాడో అన్ని ఆలోచించి నన్ను గింత టార్చర్ చేసిర్రు మందిలాన్ని. గిల్టీగా ఫీల్ అయ్యి నా కొడుకు సూసైడ్ చేసుకున్నాడు, అంతకు మించి నేను ఏం చెప్పలేను. మాకేం న్యాయం? ఇప్పుడు తల్లిదండ్రులు ఇద్దరు కూడా భావోద్వేగానికి గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. తన తోటి విద్యార్థులందరూ కూడా ఇటు ఉస్మానియా మార్చిరి వద్దకు చేరుకున్నారు. ఎందుకంటే కాలేజీ యాజమాన్యం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం వల్ల ప్రణీత్ అర్ధాంతరంగా సూసైడ్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కేవలం ఒక హాల్ టికెట్ ఇష్యూ, అది కూడా కండోనేషన్ కు సంబంధించినటువంటి ఏదైతే ఫీజు ఉందో ఆ ఫీజు కడతానని చెప్పిన తర్వాత కూడా తనని ఆ తోటి విద్యార్థుల ముందు కొంత అవమానకరంగా ట్రీట్ చేయడం వల్లనే చనిపోయాడంటూ కూడా ప్రణీత్ తల్లిదండ్రులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రణీత్ మరణానికి న్యాయం జరిగేలా చూడాలంటూ కూడా వేడుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ పరశురామ్తో విజయ్ బిగ్ టీవీ, ఉస్మానియా హాస్పిటల్ నుండి.